మెదక్ జిల్లా కేంద్రంలోని గురువారం నాడు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లిని విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ తల్లిని విమర్శించిన ముఖ్యమంత్రి వెంటనే ఉందో 9 నెలల్లో గతంలో మనం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఒక మంచి మనం ఇంట్లో ఎట్లయితే ఉంటుమో మొత్తం రాష్ట్రాన్ని కూడా ఒక కుటుంబంగా చూసుకొని ప్రతి ఒక్కరికి సమస్యలు మంచి చెడులు వారే ఎవరికి ఏ సమస్య ఉంది అని చెప్పుకుంటూ చేసిన సందర్భం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి కన్నా ఇంకా ఎక్కువ ఏదో ఇస్తానని చెప్పేసి అనవసరమైన వాగ్దానాలు, అలవికాని వాగ్దానాలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. దానిలోనే భాగంగానే రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 రుణమాఫీ కన్నా ఎక్కువ 2 లక్షల రుణమాఫీ అది కూడా ఏకకాలంలోనే చేస్తానని చెప్పి ఇట్లాంటి అలవి కాని అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలను ఒక భ్రమలో పెట్టేసి ఈ ఓట్లు వేయించుకునే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారు లాంటి ఉద్దండులు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండేనో వారు ఏది చేయగలుగుతారు, ఏది చేస్తారో అన్నది మాత్రమే చెప్పుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చేసిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇవాళ విషయం ఏదైతే ఉందో రైతు రుణమాఫీ విషయం, ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేయాలని చెప్పి రైతులను మోసం చేయాలనే ఒక రకమైన ఆలోచనలో ఎవరికైతే రైతు రుణమాఫీ కావాలి అంటే మీరు దరఖాస్తు పెట్టుకోండి.